వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తాజాగా అయితే ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేశారని అంబటి రాంబాబు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపైన దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ఏప్రిల్ 18న గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు మాజీ మంత్రి. దాడి జరిగి నెలలు గడిచిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా అంబటి నిలదీశారు. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా దీక్ష ఏ విధంగా నిర్వహిస్తారంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు కూడా నమోదైనాయి. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసు, మరోవైపు తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి కేసు, ఇలా వరుస కేసులతో మాత్రం అంబటి రాంబాబును ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి నేపథ్యంలో తన ఇంటిపైన జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసును త్వరగా ఛేదించాలంటూ కూడా ఆయన కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహించారంటూ తాజాగా మరో కేసు నమోదైంది. ఇంతకీ ఏప్రిల్ 18న దీక్షా శిబిరంలో అంబటి చేసినటువంటి ప్రసంగం ఓసారి విందాం. పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏ అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరు? లేదా దాడులు ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తు పెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు. అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడిక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది. గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఓవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై, మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని పైన అంబటి రాంబాబు కూడా విమర్శలు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. దీనిపైన మరో తాజా కేసు కూడా నమోదైంది దీక్షా శిబిర నిర్వహణకు సంబంధించి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. అంబటి రాంబాబు పైన ఇప్పటికీ 52 కేసులు, పలు పీటీ వారెంట్లు కూడా జారీ అయినటువంటి పరిస్థితి. తాజాగా మరో కేసు నమోదైంది. పూర్తి అప్డేట్స్ సెట్. ఎస్ రాజ్, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద అయితే మరో కేసు అయితే నమోదైంది. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే ఈ కేసు నమోదైంది. అంటే ఈ నెల 18వ తారీఖున తన ఇంటి మీద దాడి చేసిన వారికి పోలీసుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేసినప్పుడు, అంటే పోలీసుల దగ్గర నుంచి ఎక్కడా అనుమతి తీసుకోలేదు, అనుమతి తీసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో అంబటి రాంబాబు మీద నగరపాలెం పోలీసులు మరో కేసు అయితే నమోదు చేశారు. అయితే దీని మీద అంబటి రాంబాబు, నేను నా ఇంటి మీద దాడి చేసిన వారిని పోలీసులని శిక్షించాలని నేను నిరాహార దీక్ష చేస్తే మళ్ళీ నా మీదే కేసు పెట్టడం ఏందని కూడా అంబటి రాంబాబు అయితే చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా
ఏదైతే ఇలాంటి కేసులకైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమైతే భయపడము, ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము న్యాయ పోరాటం చేస్తాము, మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు మేమేంటో చూపిస్తామని కూడా అయితే అంబటి రాంబాబు చెబుతున్నారు. కానీ సత్య కొంతవరకు అంటే దీక్ష శిబిర నిర్వహణ లేదా నిరసన తెలపడం, ఆందోళన పిలుపునివ్వడం ఇలాంటి దానిపైన అత్యంత కీలకమైన రద్దీగా ఉండేటువంటి కలెక్టరేట్ ప్రాంతంలో ముందుగానే పర్మిషన్ తీసుకోలేదా? రెండోది పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది? ఎస్ రాజ్, అంటే గుంటూరు జిల్లా కలెక్టరేట్ కి నిత్యం ప్రజలు వస్తూనే ఉంటారు, అక్కడ కొంత రద్దీగా ఉంటుంది. అలాంటి కార్యక్రమంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇక్కడ దీక్ష పెట్టడం కూడా కొంత ప్రజలకి ఆటంకం కలిగించిందని కూడా పోలీసులు అయితే దీనికి సుమోటాగా అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న కలెక్టరేట్ కు సంబంధించి ఎక్కడా కూడా ఒక పర్మిషన్ తీసుకోకుండా దీక్షా శిబిరంలోకి వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వచ్చి అంబటి రాంబాబుకి సంఘీభావం తెలుపుతూ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందిగా అక్కడికి తెరదాటంతో కొంత కలెక్టరేట్ కి వచ్చే ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడ్డారు. అక్కడ ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కలిగిందని కూడా అయితే అక్కడ ఉన్న పోలీసులు కానీ వారు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ యొక్క కేసులు అయితే సుమోటోగానే తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే దీని మీద అంబటి రాంబాబు మేము న్యాయ పోరాటాలు చేస్తాము, ఎలాంటి కేసులు పెట్టుకున్నా సరే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పటి వరకు నా మీద 52 కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇది 53వ కేసు అయింది, కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని కూడా అంబటి రాంబాబు అయితే తెరవడం అయితే మనకు తెలుస్తుంది. అంబటి రాంబాబు ఒక్కరిపైనే కేసు నమోదైంది, ఎందుకంటే దీక్షలో ఆల్మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె కూడా కనబడుతున్నారు, వైసీపీ కీలక నేతలు కూడా కనబడుతున్నారు. ఇంకా వారిపైన ఏమైనా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియ ఏమైనా పోలీసులు చేపట్టారా? ఓవరాల్ గా ఈ కేసు వ్యవహారం, ఈ పరంపరకు సంబంధించి వైసీపీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా లీగల్ టీమ్ కి సంబంధించి? ఎస్ రాజు, ఇప్పుడు సంబంధించి అయితే అంబటి రాంబాబు మీద అయితే కేసు నమోదు చేస్తుంది. అయితే ఇంకా పోలీసులు కూడా అక్కడ లీగల్ టీమ్ తో సంప్రదిస్తున్నారు. అంటే చాలా మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ దీక్షకి అక్కడికి వచ్చి అంబటి రాంబాబుకి సంఘీభావం తెలిపిన కార్యక్రమంలో కూడా అక్కడ ఎవరెవరి మీద కేసులు అంటే ఆ దీక్షకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టిన ముందు అంబటి రాంబాబు మీద అయితే కేసు నమోదు అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. అంటే ముందు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ టీములు కూడా దీని పరిగణలో తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి ఏందనేది కార్యక్రమం కూడా అయితే వైఎస్ఆర్సీపీ లీగల్ సంబంధించిన నాయకులు కానీ అక్కడ ఉన్న న్యాయవాదులు కానీ వారితో సంప్రదించి ఎలాంటి ముందుకెళ్ళాలి, తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలని కూడా అయితే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అయితే చూస్తున్నారు. కానీ పోలీసులు కూడా ఇంకా ఎవరైతే అక్కడికి వచ్చారో ఆ నాయకుల మీద కూడా కేసులు ఏమైనా నమోదు చేయాలా ఏందనేది కూడా అయితే అక్కడ ఉన్న కొంతమంది న్యాయవాదులతో కూడా అక్కడ ఉన్న పోలీసులకు సంబంధించిన న్యాయవాదులతో కూడా మాట్లాడే కార్యక్రమం అయితే వాళ్ళు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఉత్తమీద మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన తాజాగా మరో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేశారని అంబటి రాంబాబు పైన కేసు పెట్టారు పోలీసులు. తన ఇంటిపైన దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ఏప్రిల్ 18న గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు మాజీ మంత్రి అంబటి. అయితే దాడి జరిగి నెలలు గడిచిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆయన నిలదీసినటువంటి ఆయన. మరోవైపు కూటమి ప్రభుత్వం పైన తనపైన నమోదైనటువంటి కేసులపైన మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైన కూడా దీక్షా శిబిరం వేదికగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా దీక్షా శిబిరాన్ని ఎలా నిర్వహిస్తారు, ఎలా ఆందోళన చేపడతారు అంటూ కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే అంబటి రాంబాబు పైన 52 కేసులు, పలు పీటీ వారెంట్లు కూడా దాఖలైనటువంటి సిచ్యువేషన్స్. ఎదురు తిరిగి మరి మాపైనే కేసులు పెడతారా అంటూ కూడా అంబటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించినటువంటి పైన మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అసంబద్ధ వ్యాఖ్యలు చేశారనేటువంటి కారణంతో ఒక కేసు, ఇక తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి మరో కేసు, అది మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి కేసు, పలు ర్యాలీలు, ఆందోళనలు, ఇలా వరుస పరంపర కేసులతో ఉన్నటువంటి అంబటి పైన తాజాగా మరో కేసు నమోదవడం మాత్రం కొంతవరకు కీలకంగా మారుతున్నాయి. మరి దీనిపైన వైసీపీ నేతలు ఎలా ముందడుగు వేయబోతున్నారు, మరి ముఖ్యంగా కూటమిని పదే పదే విమర్శిస్తూ వస్తూ ఉంటారు అంబటి రాంబాబు. తాజాగా నమోదైనటువంటి ఈ కేసుతో ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నాయి.